అందరికీ నమస్కారం. నేను ఉలాల భారతి దివ్య, శ్రీకాకుళం జిల్లా మహిళా ప్రెసిడెంట్ మరియు ఇచ్చాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్. నిన్న ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక తల్లి ఈ సమాజంలో జరిగే ఘోరాలకి, అలాగే ఈ సమాజం పట్ల భయంతో తన కన్న కూతురు వయసుకు వచ్చిన తర్వాత ఈ సమాజంలోకి వెళ్తే తన కూతురికి ఏమవుతుందో అన్న భయంతో ఎవరు ఆ పాపకి ఏం చేస్తారో అని భయపడుతూ ఉండగానే ఆ పాప తను ఒకసారి స్కిడ్ అయ్యి కాల్జారి పడడంతో తనకి ఎవరో ఏదో చేశారు అని చెప్పి తను ఒక భ్రాంతి చెంది సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయ్యి అప్పటి నుంచి కూడా తను 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. తను ఆ పాపకి కనీసం బయటకి రానివ్వటం లేదు. అలాగే బయటకు వెళ్తున్నప్పుడు కూడా తాళం వేసుకొని వెళ్ళటం. హలో ఆడియన్స్, అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇచ్చాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన మనసును కలిచివేస్తుంది. మనుషుల్ని నమ్మలేమనే భయం ఓ తల్లిని భయపెట్టింది. ఆ భయం చివరకు 3 ఏళ్ల చిన్నారి జీవితాన్నే బంధించింది. తన కూతులు బయటికి వెళ్లకూడదని, ఎవరికీ కనిపించకూడదని మూసిన తలుపుల వెనుకే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిపింది ఆ పాప. చూడాల్సిన ఆకాశం, వినాల్సిన నవ్వులు, ఆడుకోవాల్సిన నేల అన్నీ ఒక్క తల్లి భయానికి బలి అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఉలాల భారతి దివ్య, వైస్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గం స్పష్టంగా చెబుతున్నారు. ప్రేమ రక్షిస్తుంది, కానీ భయం బంధిస్తుంది. పిల్లల భవిష్యత్తు భయంతో కాదు, భరోసాతో నిర్మించాలి. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ప్రతి తల్లిదండ్రికి ఇది ఒక పెద్ద హెచ్చరిక. ఇలాంటి మరిన్ని నిజమైన న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్తో కొనసాగండి. మీ మద్దతే మా శక్తి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమవ్వండి. సో ఆ పాప ఎలాగైనా తను కోలుకోవాలి అని చెప్పి వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉమెన్ ప్రొటెక్షన్ సహాయంతో కోర్టుకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకొని అలాగే వాళ్ళకి దాదాపు 7-8 గంటలు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం జరిగింది. కౌన్సిలింగ్ చేసిన తర్వాత మన ఇచ్చాపురం జడ్జి గారు ఆర్డర్స్ అన్నది వేశారు. తల్లికి సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్నందున వైజాగ్ హాస్పిటల్కి పంపించి తనకి అక్కడ మంచి ట్రీట్మెంట్ ఇప్పించి రికవర్ అవ్వడానికి, అలానే ఈ పాప కూడా శ్రీకాకుళం చైల్డ్ హోమ్కి పంపించి తనకి చదువు, అలానే తను రికవర్ అవ్వడానికి, అలాగే తన మంచి చెడ్డ బాధ్యత అంతా కూడా తీసుకున్నారు. అండ్ ఈ రోజు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాగ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఈ సమాజానికి భయపడి ఎంతమంది ఆడపిల్లల్ని ఇంట్లో గృహ నిర్బంధం చేస్తున్నారో కూడా మనకి తెలియటం లేదు. కాబట్టి ఎక్కడైనా కానీ ఇలాంటి సంఘటన మీ దృష్టిలో ఉంటే దయచేసి చైల్డ్ హెల్ప్ లైన్కి కాల్ చేసి మీరు ఆ వివరాలు చెప్పి వాళ్ళకు కూడా భవిష్యత్తు మనం ఇద్దాం. ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా ఉండాలంటే మన సమాజం మారాలి. సమాజం మారుతూ మన పిల్లలందరూ కూడా వాళ్ళ ప్రతి ఆడపిల్లని ధైర్యంగా విడిచిపెట్టాలి. అలాగే ప్రతి కన్న తల్లి కూడా ఆడపిల్ల అంటే ఏమైపోతుందా అన్న భయం పక్కన పెట్టి ఆడపిల్ల అయినా మగపిల్లడైనా వాళ్ళని ధైర్యంగా సమాజంలోకి వదలాలి. థ్యాంక్ యూ.